ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుగారు, ఈ ఏడాది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుందంట? అయితే ఇక్కడ మనకి ఉత్తరాషాఢ ఒకటో పాదం ఒకటి వచ్చి మటుకు ధనుర్రాశిలో రావటం అనేది ఉంటుంది. మిగతా తర్వాత పాదాలు అది మకర రాశిలోకి వెళ్ళటం అనేది, అంటే 2, 3, 4 పాదాలేమో మకర రాశిలో ఉంటాయి. ఈ ఒకటో పాదం ఒకటి మటుకు ధనుర్రాశిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటో పాదంలో ఉన్న ధనుర్రాశి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అది మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ వాళ్ళకైతే కనుక ఇంకొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ధనుర్రాశిలో ఉన్న ఉత్తరాషాఢ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఏ పని అనుకున్నప్పటికీ కూడా అది మందకొడిగా వెళ్తూ ఉంటాం. తర్వాత రెండు రకాల ఆలోచనలతో ఆ నిర్ణయాలు వెంటనే ఫాస్ట్గా తీసుకోలేకపోవటం, తర్వాత ఆకస్మికంగా అనారోగ్యం కలుగుతూ ఉండటం. సో దీనివల్ల ఏదో రకమైన డిస్టర్బెన్స్, అసౌకర్యం, ఆ రకమైన విధానాన్ని ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు పొందడానికి అవకాశం ఉంది. ఇక సంపాదన మార్గాల్లోకి వచ్చేప్పటికంటే ఏదో విధంగా అవసరానికి ధనం అందటం అనేది అటు మకర రాశి వారికైనా ఇటు ఉత్తరాషాఢ వారికైనా బాగానే ఉంది. అయితే ఈ ఉద్యోగాల్లో మనం వ్యక్తిగతంగా కోరే అభివృద్ధి, లేదు వ్యాపార పరంగా మనం కోరే అభివృద్ధి, అలాంటి విషయాల్లో పోలిస్తే మాత్రం ధనుర్రాశి వారి కన్నా కూడా బెటర్ మకర రాశి వాళ్ళు ఉంటారు. సో ఆ ఉత్తరాషాఢ మకర రాశిలో ఉన్న వాళ్ళకైతే ఇంకొద్దిగా అదృష్టయోగ్యం అనేది ఇంకొద్దిగా ఎక్కువ ఉంది. శ్రమకు తగిన రాబడి వాళ్ళకుంది. వీళ్ళకి శ్రమ అనేది ఉంది, గుర్తింపు, గౌరవం ఉంది, దానికి తగినంత మనీ రాదు. సో ధనుర్రాశిలో ఉన్న వాళ్ళకి. అదే మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఆ రకంగా కూడా లాభం ఉంది, అంటే ఆర్థికంగా కూడా కొంత అవకాశాలు మెరుగుపడటం ఇలాంటివి ఉన్నాయి. సో మకర రాశిలో కానీ ఇటు మన ధనుర్రాశిలో కానీ ఉత్తరాషాఢ ఏంటి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఖచ్చితంగా ఈ ఏడాది పెళ్ళికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కొనసాగించుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళకి ఆ రకమైన యోగ్యత ఇప్పుడు కూడా నడుస్తుంది. ప్రస్తుతం అయితే కనుక జూన్ లోపు అయితే మరింత అనుకూలత ఉంటుంది. మళ్ళీ జూన్ నుంచి అక్టోబర్ మధ్య కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అక్టోబర్ దాటాక మళ్ళీ పెళ్ళికి సంబంధించిన వాటిలో మళ్ళీ మనకి అనుకూలత ఏర్పడుతుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎలాంటి రత్నాన్ని ఉపయోగిస్తే మంచిదంటారు? రైట్. ఉత్తరాషాఢ నక్షత్రం బట్టి ఏదైతే రత్నం ఉంటుందో ఈ ఏడాది అదే రత్నం కూడా, అంటే మనకి జాతకరీత్యా అదే రత్నం వస్తుంది. మామూలుగా కూడా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కెంపు అనేది ఉంటుంది. సో కెంపు పెట్టుకోవడం వల్ల వీరికి ఇంకా మంచి అదృష్టం పెరగడానికి, ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడానికి అది ఎక్కువ సహకరిస్తుంది. కనుక కెంపు పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.